ఒక మాట పలుకవా నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రియ స్నేహితులారా, మరి 4వ ఆదివారం తపస్సు కాలంలో ఉన్నాం. ఈ యొక్క వీడియోని 2వ భాగంలో మీతో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు మనలను తన కౌగిలిలోనికి ప్రేమతో ఆహ్వానించటానికి ఎదురు చూస్తూ ఉంటాడే కానీ శిక్షించాలని కాచుకొని కూర్చోడు. ఈ విషయాన్ని తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ప్రభువు తేటతెల్లం చేశాడు. తనను ధిక్కరించి వెళ్ళిన చిన్న కొడుకు ఇంటికి తిరిగి వస్తుంటే తండ్రి కర్ర పట్టుకొని కూర్చోలేదు. వాడిని అల్లంత దూరాన్ని చూడగానే లేచి తన వయస్సును కూడా మరచిపోయి పరిగెత్తి వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 31వ వచనం వరకు. మన పరలోక తండ్రి అయిన దేవుడు ఎంతటి ప్రేమ స్వరూపి అని ప్రభువే చెప్తే మనం ఆయనను ఒక కఠోరకుడిగా ఊహించుకోవడం అజ్ఞానం, అలా బోధించడం దారుణం. దేవుని ప్రేమలోని ఇంకా అద్భుతమైన గుణం ఏంటంటే ఆయన మన తప్పులను గుర్తుపెట్టుకోడు, మన పాపాల చిట్ట వ్రాస్తూ కూర్చోడు. ఒకవేళ ఎప్పుడైనా వాటిని గుర్తుపెట్టుకున్నాడంటే శిక్షించడానికే కానీ క్షమించడానికే కానీ శిక్షించడానికి కాదు. మరి సోదరులారా, మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం మరణించిన యేసుక్రీస్తు ప్రక్కలో కలిగిన గాయములో నుండి పుట్టుకొచ్చిన మనం ఆయనను పోలి పరులను క్షమించే వాళ్ళుగా ఉన్నామా, లేక ఎవరు తప్పులు చేస్తారా అని కనిపెడుతూ వాళ్ళను నలుగురిలో నవ్వుల పాలు చేసే కఠిన హృదయులుగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 3వది, దేవుని ప్రేమ సర్వజనీనమైనది. సర్వజనీనం అంటే జనులందరికీ చెందుతుంది అని అర్థం. అంటే దేవుడు లోకంలోని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఏ ఒక్కరినో కాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని ప్రభు అంటూ ఉన్నారు. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. ఒక జాతిని, ఒక దేశాన్ని, ఒక మత ప్రజను కాదు. మంచి వాళ్ళను మాత్రమే, లేక తనను ప్రేమించే వాళ్ళను మాత్రమే కాదు. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు. ఎవరి ప్రేమకు నోచుకొని వాళ్ళను వీళ్ళు ప్రేమకు అర్హులు కాదు అని మనం ఎవరినైతే దూరం చేస్తామో అటువంటి వాళ్ళను కూడా ఆయన ప్రేమించాడు. ఈ విషయాన్ని ప్రభు ఎంతో చక్కగా చెప్తూ ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును ఒకే విధంగా వర్షింపచేస్తూ ఉన్నాడు అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. అది ఎల్లలు లేని ప్రేమ, అందరినీ అక్కున చేర్చుకునే ప్రేమ. దేవుని ప్రేమను అనుభవించడానికి ఎవ్వరూ మినహాయింపు కాదు. దేవుని ప్రేమ అందరికీ చెబుతుంది. సోదరులరా, అటువంటి దేవుని ప్రేమను మనం నిజంగా రుచి చూసామా, అనుభవించామా పరీక్షించుకోవాలి. అటువంటి దేవుని ప్రేమను రుచి చూసినట్లయితే మనం రెండు పనులు చేయలేం. 1, దేవుణ్ణి వదిలిపెట్టలేం. 2, పొరుగువాడిని ద్వేషించలేము. మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? జాతి, కులం, మతం, వర్గం, వర్ణం అను భేదాలు లేకుండా చుట్టూ ఉన్న అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నామా? అందరికీ కలువరి ప్రేమను పంచుతూ ఉన్నామా? అయితే సోదరులారా, కలువరి ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ప్రభు నికోదేముతో చెప్పిన మరో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మోషే ఎడారిలో సర్పమును ఎట్లు ఎత్తునో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనములు. ఒక రాత్రి వేళ తనతో సంభాషించడానికి వచ్చిన నికోదేముతో మాట్లాడుతూ ప్రభు ఈ సాదృశ్యాన్ని చెప్పారు. సోదరులారా, నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు మనల్ని రక్షించలేదు. నీటిపై నడిచిన యేసు మనల్ని రక్షించలేదు.
కుంటి, గుడ్డి, కుష్టు, పక్షవాత రోగుల్ని స్వస్థపరిచిన యేసు మనల్ని రక్షించలేదు. దయ్యాలను పారద్రోలిన యేసు మనల్ని రక్షించలేదు. ఈ మాటలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయా? నేను తప్పుడు బోధ చేస్తున్నట్లు అనిపిస్తుందా? కానీ కాదండి. నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు మనల్ని రక్షించలేదు. కలువరిపై సిలువలో వేలాడిన యేసు మనల్ని రక్షించాడు. హల్లెలూయా! నీటిపై నడిచిన యేసు మనల్ని రక్షించలేదు. సిలువలో తన నిష్కళంకమైన రక్తాన్ని కార్చిన యేసు మనల్ని రక్షించాడు. కుంటి, గుడ్డి, కుష్ఠ, పక్షవాత రోగుల్ని స్వస్థపరిచిన యేసు మనల్ని రక్షించలేదు. సిలువలో తన ప్రాణాలని బలిగా అర్పించిన యేసు మనల్ని రక్షించాడు. సోదరులారా, గమనించండి. నీటిని ద్రాక్షారసంగా మార్చడం, నీటిపై నడవటం, రోగుల్ని స్వస్థపరచడం, అపవిత్రాత్మలను పారద్రోలటం, ఇవన్నీ సూచక్రియలు మాత్రమే. ఆ కార్యాలు ఆయన శక్తిని సూచిస్తున్నాయి అంతే. మనం వాటి దగ్గరే ఆగిపోకూడదు. వాటి దగ్గరే ఆగిపోతే మనకు రక్షణ దొరకదు. వాటిని కోరుకుంటే మనకు లభించేది సూచనలే కానీ విమోచన కాదు. కాబట్టి సిలువ దగ్గరికి వెళ్ళాలి, కలువరిపైకి ఎక్కాలి, సిలువలో వేలాడుతున్న వాడిని చూడాలి, సిలువ నుండి కారే రక్తంలో కడగబడాలి. అప్పుడే రక్షణ. ప్రభువు ఏమన్నారు? మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నారు. ఇది ఒక సాదృశ్యం, ఒక ఉపమానం, ఒక పోలిక. యేసుస్వామి కలువరిపై సిలువలో ఎత్తబడిన సంఘటనను, మోషే ఎడారిలో కంచు సర్పము ప్రతిమను ఎత్తిన సంఘటనను ప్రభువు పోలుస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఎడారి ప్రయాణంలో జరిగిన ఈ సంఘటన మనకు తెలిసిందే. ఆ ప్రజలు మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకు వాళ్ళు శిక్షించడానికి దేవుడు విష సర్పాలను పంపగా అనేకులు వాటి కాటుకు చచ్చారు. తమ తప్పుకు పశ్చాత్తాపడిన ప్రజలు దేవుని దయకై మొరపెట్టగా కంచు సర్పం ప్రతిమను చేసి ఒక గడి మీద తగిలించి ఎత్తైన స్థలంలో ఉంచమని దేవుడు మోషేతో చెప్పారు. సర్పం కాటుకు గురైన వాళ్ళు ఆ ప్రతిమను చూసి బ్రతికిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అనర్థాన్ని కలిగించిన కథ తర్వాత జరిగింది. ఇజ్రాయేలు ప్రజలు ఆ సర్పపు ప్రతిమను తమ మధ్య ఉంచుకున్నారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు. దాని ధూపం వేసి కూడా దేవుని స్తుతించారు. కాబట్టి హిజ్కియా రాజు దాన్ని ధ్వంసం చేయవలసి వచ్చింది. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. దేవుని మాటలను ఇజ్రాయేలు ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ కంచు సర్పం దగ్గరే ఆగిపోయారు. వాళ్లను సర్పం కాటు నుండి రక్షించింది దేవుడే కానీ ఆ ప్రతిమ కాదు. ఆ ప్రతిమ దేవుని శక్తికి గుర్తు మాత్రమే. ఆ గుర్తు చూసిన వాళ్ళు దేవుని వైపు తిరగాలి, ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నుండి మనం సహాయం లభిస్తుంది. భక్తుడు ఏమన్నాడు? నేను నా కన్నులు నెత్తి కొండల వైపు పారజూచున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయం లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభించును. కీర్తనలు 121:1-2 వచనములు. కొండల తట్టు చూడాలి అంటే గడపై ఎత్తబడిన సర్పంను చూసి అక్కడితో ఆగిపోవడం కాదు, ఇంకా పైకి చూడాలి. స్వర్గంలో ఆసీనుడైన దేవుని వైపు చూడాలి. అప్పుడే మనకు నిజమైన సాయం లభిస్తుంది. అబ్రహామును చూడండి. తన కుమారుని మోరియా కొండ మీద బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు 3 రోజుల ప్రయాణం తర్వాత అతడు మోరియా పర్వతం ప్రాంతానికి చేరి ఒక పని చేశాడు. బయలుదేరిన 3వ నాడు అబ్రహాం తల ఎత్తి దూరం నుండి ఆ చోటను చూసెను. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం. అబ్రహాం తల ఎత్తి కొండపైకి చూశాడు. అప్పుడు చూడగానే సాయం అందలేదు. కానీ తర్వాత తన కుమారునికి బదులుగా దహన బలిగా అర్పించటానికి పొటేలును దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. మనం పైకి చూడాలి. అక్కడ మన దేవుణ్ణి దర్శించుకుంటాం, మన రక్షకుని కలుసుకుంటాం.
ప్రభు వాగ్దానం ఏంటి? నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. యోహాను సువార్త 12:32 తల ఎత్తి పైకి చూస్తే మన ఆదరణ దొరుకుతుంది. ప్రభు వాగ్దానం వమ్ము కాదు. ఆయన శిలువపై ఎత్తబడినప్పుడు తన వైపు చూసిన దొంగవానికి పరదైసులో చోటు ఇచ్చారు. తన వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించుకున్న దొంగవానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమందున ఉందువు అని మాట ఇచ్చాడు. లూకాసు వార్త 23:42-43 మనం పైకి చూడాలి. శిలువపై ఎత్తబడిన క్రీస్తు వైపు చూడాలి. అక్కడ మన రక్షణ దొరుకుతుంది. మనం లౌకిక విషయాల దగ్గర ఆగిపోకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. వాళ్ళు ఆ సర్పపు ప్రతిమ దగ్గరే ఆగిపోయారు. ఆ సర్పం ప్రతిమే తమను రక్షించిందని, ఆ ప్రతిమే దేవర అని వాళ్ళు దానిని ఆరాధించారు. దానికి ధూపాలు వేశారు. ఎంత దౌర్భాగ్యం! అటువంటి తప్పే మనం చేస్తున్నామా? ఆలోచించాలి. మనల్ని రక్షించేది క్రీస్తే కానీ ఆయన ప్రతిమలు కాదు సుమా. మన ఆలయాల్లో ఉన్న ప్రతిమలు దేవుని శక్తికి, మహిమకు గుర్తులు మాత్రమే. అవి మనలను దేవుని వైపు త్రిప్పే సాధనాలే. అంతకు మించిన ప్రాధాన్యత వాటికి ఇవ్వకూడదు. ఇజ్రాయేలు ప్రజల వలె వాటి దగ్గరే ఆగిపోకూడదు. వాళ్ళలా మనం బాహ్యమైన సంకేతాల కోసం చూడకూడదు. ఆత్మలో దేవుని దర్శించుకోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించగలం. బాహ్యమైన సంకేతాల కోసం చూసేవాళ్ళు అద్భుతాల కోసం చూస్తారు. లౌకికపరమైన కార్యాల కోసం చూస్తారు. నీటిని ద్రాక్షారసంగా మార్చమని, రొట్టెలు, చేపలు, అద్భుతాలను చేయమని, రోగాల నుండి స్వస్థత పరచమని అడుగుతారు. తాము ఆశించింది, అడిగింది జరిగినప్పుడే దేవుని ప్రేమిస్తారు. దేవుడు మన నుండి ఆశించేది అటువంటి ప్రేమ కాదు. ఆయన ఆశించేది ఆత్మలో కట్టబడే ప్రేమ, హృదయంలో నుండి పొంగే ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ కలువరిలో పొంగింది, సిలువ నుండి కురిసింది. క్రీస్తు ప్రేమకు గుర్తేంటో తెలుసా? సిలువ. క్రీస్తు ప్రేమకు గుర్తు ఆయన దేహం మీద ఉన్న పంచగాయాలు. క్రీస్తు ప్రేమ గుర్తు ఆయన ప్రక్క నుండి కారిపడిన రక్తం, నీరు. సోదరులారా, ఆ ప్రేమతో మనం నింపబడాలని, ఆ సిలువ ప్రేమ, సిలువలో వ్రేలాడి మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాని ప్రేమ మనల్ని తండ్రిపై అయిన దేవునితో ముడివేయాలని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, అపారమైన నీ ప్రేమను గురించి ధ్యానించుకోవడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై నీకు స్తోత్రాలు. మీ ప్రేమలో త్యాగం ఉంది, క్షమ ఉంది, ఎన్నటికీ తరిగిపోని జీవం ఉంది. మిమ్ములను పోలి మేము కూడా ప్రేమగల వాళ్ళమై జీవించాలి. మమ్మ కష్టపెట్టిన వారిని క్షమించడానికి, బాధల్లో ఉన్న వారికి సాయపడడానికి కావలసిన శక్తిని మాకు ఇవ్వమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.